హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకీ. వెల్కమ్ టు విజయ్ వెంకీ వ్లాగ్స్. మనమైతే ఇప్పుడు తిరుపతి వ్లాగ్స్లో పార్ట్ 4కి అయితే వచ్చేసాం. నిన్న చూశారు కదా, మనం దర్శనానికి అయితే వెళ్తున్నానని అయితే చెప్పాను. ఇప్పుడైతే దర్శనం అయిపోయింది, బయటకు అయితే వచ్చేసాను అనమాట. దర్శనం అయితే చాలా ప్రశాంతంగా అయితే జరిగింది. నేను ఎస్ఎస్డి దర్శనం తీసుకున్నాను కదా, అది కూడా నాకే తెలియదు, శనివారం పూట వచ్చింది కదా దర్శనం నాది. శనివారం పూట వెంకటేశ్వర స్వామిని ఉదయం 4 గంటలకు దర్శనం అంటే చాలా అద్భుతమనే చెప్పాలి. దర్శనానికి కూడా వెళ్ళే ముందు అందరూ 5 to 6 hours పడుతుందని చెప్పారు. నేనైతే ఎంత టైం అయినా పర్లేదనే హ్యాపీగా ఉన్నాను. కాకపోతే మా దర్శనం అయితే 2.5 hours అయితే అయిపోయిందనమాట. ఇప్పుడైతే 6 o'clock అయితే అవుతుంది. 6 o'clock కల్లా మేము బయటకు వచ్చేసాం. 4 o'clock లోపలికి వెళ్ళాం. చూస్తున్నాను, మీకు ఆల్రెడీ చెప్పాను కదా మార్నింగ్ విజువల్స్ కూడా చూపిస్తానని చెప్పేసి. ఇవే అనమాట మార్నింగ్ టైం షూట్ చేసింది. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో దేవాలయం. నిన్నైతే బేడి ఆంజనేయ స్వామి గురించి హిస్టరీ అయితే చెప్పాను కదా. చూస్తున్నారు కదా, అఖండ జ్యోతి దీపం అనమాట. ఇక్కడే మనం దీపం వెలిగించి కొబ్బరికాయలు అయితే కొట్టేది స్వామివారికి. క్లైమేట్ అయితే ఫుల్ చలి అనమాట. మంచు చూస్తున్నారు కదా, వెనక కొండలు ఏవి కూడా కనపడలేదు, మంచులో కప్పుకుపోయినాయి. ఉదయం 6 గంటలకు కూడా ఇంతమంది క్రౌడ్ ఉన్నారు. శనివారం కాబట్టి చాలా ఎక్కువ మంది ఉన్నారు. నాకైతే దర్శనం అయితే చాలా అద్భుతంగా అయితే జరిగిందనమాట. నేను ఎప్పుడు గమనించలేదు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ వ్లాగ్ పుణ్యమాని మొత్తం దేవాలయాలన్నీ గమనించడం నాకు బాగా అలవాటైపోయింది. లోపల దేవాలయం లోపల చుట్టూరు కూడా స్వామివారి కథలు, ఆ విగ్రహాలు అవన్నీ ఉన్నాయన్నమాట. లోపల దేవాలయంలో ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి. అవన్నీ కూడా చూస్తే ఇంతకుముందు ఎప్పుడు గమనించేవాడిని కాదు. ఈసారి అయితే అన్నీ గమనిస్తే ఎంతో అద్భుతంగా అయితే అనిపించింది నాకు. ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళినప్పుడు దేవాలయం మొత్తం గమనించండి. చాలా అద్భుతంగా అయితే ఉంది. మనం ఎప్పుడు వెళ్ళినా వెంకటేశ్వర స్వామి దర్శనం మీదే కాన్సన్ట్రేట్ పెడతాం కదా. ఈసారి నేను మొత్తం గమనించాను, అంత బాగుందనమాట. కట్టడం మొత్తం రాతి స్తంభాలు, కింద ప్లాస్టింగ్ కూడా సీసంతో చేసినట్టున్నారు, మెటల్తో స్టోన్స్కి. చాలా బాగుంది దేవాలయం లోపల. మాకు దర్శనం అయితే బంగారు వాకిలి గుండా అయిందనమాట. ఒక స్టెప్ ముందుకు వెళ్తారు కదా, దర్శనం కూడా ప్రశాంతంగా స్వామివారిని చాలాసేపు అయితే దర్శించుకున్నాను. ఈ మహద్వారం 13వ శతాబ్దం నుంచి నిర్మిస్తూ వచ్చారన్నమాట. ఒక్కొక్క రాజు దీన్ని ఎత్తు అయితే పెంచుకుంటూ వచ్చారన్నమాట. దీని ఎత్తు ప్రస్తుతానికైతే 50 అడుగులు. ఈ ప్రవేశానికి పడివాకిలి మరియు సింహద్వారం వంటి ఇతర పేర్లు ఉన్నాయి. తమిళంలో అయితే దీన్ని పెరియ తిరువాసల్ అంటారంట. ఇది ప్రధాన ద్వారం అనమాట దేవాలయానికి. అలాగే ఈ ప్రధాన ద్వారానికి 2 వైపులా 2 అడుగుల ఎత్తులో పంచలోహంతో చేసిన 2 విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట. వాటి పేరు వచ్చేసి శంఖనిధి, పద్మనిధి. వీరిద్దరూ కూడా స్వామివారి నిధిని కాపలాగాస్తూ ఉంటారు. ఈ దేవాలయం మొత్తం కూడా 16.2 ఎకరాల స్థలంలో నిర్మించబడిందనమాట. ఈ దేవాలయం స్థలం మొత్తం వరాహస్వామిది. ఆయన దగ్గర వెంకటేశ్వర స్వామి అరువుగా అడిగి తీసుకున్నారు. అందుకు గాను మొదట దర్శనం వరాహస్వామిని, ఆ తర్వాతే శ్రీనివాసుని దర్శించుకుంటారని చెప్పి వెంకటేశ్వర స్వామి వరాహస్వామికి హామీ ఇచ్చారనమాట. అందువలనే మొదట ప్రసాదం కూడా వరాహస్వామికి సమర్పించిన తర్వాతే వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తారు. ఇప్పుడు తీసుకెళ్తున్నారు కదా, అదే నైవేద్యం అనమాట. ఎదురుగా చూస్తున్నారు కదా స్వామివారి రథం అది. అండ్ ఇదైతే పుష్కరిణి. ఇక్కడే అందరూ భక్తులు మన అంగ ప్రదక్షిణానికి కానీ ఇంకా భక్తులు వచ్చేసి స్నానాలు అయితే ఆచరిస్తారు ఇక్కడ. దీన్ని అయితే చాలా అందంగా అయితే మనకి, చాలా పాతదైనా కూడా లేటెస్ట్గా మొత్తం మరమ్మతులు చేసి అందంగా అయితే తయారు చేశారు. మనమైతే ఇప్పుడు వరాహస్వామి వారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. రండి. ఇక్కడ ఎదురుగా అయితే ఇంకొక దేవాలయం ఉంది. అక్కడ స్వామివారిని కూడా దర్శించుకొని ఆ తర్వాత వరాహస్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్తాము. క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నారనమాట. ఇప్పుడు మ్యాక్సిమం 6:30, 7 ఆ టైం అవుతుందన్నమాట. మనమైతే ఇప్పుడు వరాహస్వామి దర్శించుకోవడానికి అయితే వెళ్దాము. క్యూ చూడండి ఎంత పెద్దగా ఉందో క్యూ. కెమెరా అయితే లోపలికి నాట్ అలౌడ్ అనమాట, నేను తీసుకెళ్ళలేదు. సో బయట నుంచే విజువల్స్ అయితే చూడండి.
అండ్ వరాహస్వామి దేవాలయం వెనక నుంచే పుష్కరిణికి అయితే దారి ఉంది. అటు కూడా లోపలికి వెళ్ళి ఓసారి పుష్కరిణిని చూద్దాము. చూసారా వాటర్ అయితే ఎంత క్లియర్గా మెయింటైన్ చేస్తున్నారో, సూపర్గా అయితే ఉందన్నమాట పుష్కరిణి చూడడానికి. భక్తుల కోసం అయితే ఇక్కడ అన్ని సదుపాయాలు అయితే ఏర్పాటు చేశారనమాట. ఓకే అండి, మన నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఇంకా చాలా వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. మీరు ఆ వీడియోలన్నీ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయకపోతే ఫస్ట్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. ఉంటా అండి, బాయ్.